ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఆరాధన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి మాకిచ్చినటువంటి ప్రభా యొక్క ఆరోగ్యమును బట్టి, రక్షణను బట్టి ప్రభా మీ అందు ఆనందించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. కొన్ని నిమిషములు లేఖనముల నుంచి ప్రభా మేము ధ్యానించిన ఇంటుండగా ప్రభా మీ యొక్క కల్వరి శిలువ మరణాన్ని ధ్యానం చేసుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి విమోచన విడుదల కొరకై వందనాలు చెల్లించుకుంటూ ప్రభా కొంత సమయం మీతో గడపటానికి, వాక్యం ద్వారా బలపడటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీరు మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి మహిమ పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, ఒక పాట పాడి మనము ప్రభువుని స్తుతిద్దాం. బాసిల్లెను సిలువలో పాపక్షమ అనే పాట పాడి మనం ప్రభువుని స్తుతిద్దాం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివా, కలుషహరా కరుణించితివా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య
క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా. ప్రియులారా, మంచిది. ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో తను జీవించినంత కాలము, అప్పుడు మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా మన కొరకై ఆయన తండ్రి అయిన దేవుడితో విజ్ఞాపనలు చేస్తూ మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి, మనకిచ్చినటువంటి విడుదల విమోచన గురించి కొన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక క్రియకు, అంటే ఒక స్త్రీని అపవిత్రాత్మల చేత శారీరకంగా బాధపడుతున్న ఒక స్త్రీకి విడుదల అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి సంఘటన. ఇక్కడ 2 రకములైనటువంటి ప్రజలు ఉన్నారు. ఒకటి అంటే ఒక స్త్రీ, ఆ స్త్రీ ఒకతే అనుకున్నప్పటికీ ఆమె ఒక కేటగిరీకి చెందింది. ఏంటి? ఆమెకు బైబిల్ ప్రకారంగా దయ్యము పట్టి 18 సంవత్సరముల చేత బాధపడుతుంది. ఈమెకు విడుదల యేసుప్రభు అనుగ్రహించడానికి వస్తున్నాడు. కానీ ఇతరులు విడుదల పొందుకుంటున్నది మంచిదిగా చూడకుండగా ఆయన చేసినటువంటి రోజును బట్టి, ఆయన ఎందుకు చేయాలి అన్న విషయాన్ని బట్టి ఇతరులకు మంచి జరగకూడదని చూసేవాళ్ళు కూడా ఇదే ప్యాసేజ్లో మనకు కనపడుతున్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నాడు. జరుగుతున్నటువంటి క్రియను లూకా గారు మనకు వివరిస్తున్నారు. 18 ఏండ్ల నుండి, అంటే 18 సంవత్సరముల నుండి బలహీన పరసు దయ్యము పట్టిన ఒక్క స్త్రీ అచ్చుతున్నది. 18 ఇయర్స్గా ఆమెకు ప్రాబ్లం ఉంది. ఏంటి అది? నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా. ఆ రోజుల్లో అంటే శరీరాన్ని కృంగదీయటానికి అనారోగ్యం అంటూ, అంటే శరీరంలో భాగాలు మాత్రమే కాకుండా ఇక్కడ మనకు డాక్టర్ లూకా గారు వివరిస్తున్నటువంటి విషయం, అపవిత్రాత్మ చేత ఆ ప్రభావము శరీరం పైన నడుమును వంగింపచేసి ఆమె బాధపడుతుంది, నిలవబడలేకపోతుంది. అది ఇక్కడ క్లియర్గా వ్రాసినారంటే ఇటు దయ్యము చేత అని. సో ఇక్కడ వెంటనే ప్రతి దానిని కూడా దానికే మనం ముడిపెట్టాల్సిన అవసరత కూడా లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి ఒక కార్యం ఏంటి అని కనుక ఆలోచించినట్లయితే, ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. విడుదల ఏంటండి? ఈ యొక్క ఒక రకంగా చూస్తే ఈ అపవిత్రాత్మ
ఆమె నడుము పైన ప్రభావం చూపి నిలవబడలేకుండా ఉండి ఆమెను బంధించి వేయటం మూలంగా నడుము నిలబడగా లేదు, నడుము స్ట్రైట్ అవ్వలేదు. అయితే ఫ్రెండ్స్, యేసు ప్రభువు అదొక్కటే చేస్తాడు అని కాదు, నేను అర్థం చేసుకోవాల్సినవి ఇంకా అనేక రకములైనటువంటి ఈ ఒక్క క్రియ ద్వారా అనేక రకాలుగా ఆయన యొక్క గొప్పతనాన్ని నేను ఆలోచించాలి. ఏంటది? నాకు విడుదలను అనుగ్రహిస్తాడు, నాకు విమోచనను అనుగ్రహించగలిగిన కృపామయుడు ఆయన. ఎవరు ఎన్ని రకాలుగా ఇక్కడ అనుకుంటున్నప్పటికీ యేసు ప్రభువు ఇక్కడ మీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదండి, ఇతని తప్పు పట్టడం కొరకు ఆయన దేవుని కుమారుడు కాదని, అతనిలో ఆ శక్తి ఉందని, నాకు విడుదల విమోచన రక్షణ ఇవ్వటానికి ఆయన వచ్చినాడని ఎరిగినారో లేదో దాని విషయాన్ని మనం పక్కకు పెట్టినా కూడా ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరగకూడదని ఆటంకపరిచే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. బట్ వాళ్ళు ఎంత ఆటంకపరుస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఈయన బాధపడే వారికి ఆయన తప్పకుండా విడుదల విమోచన అనుగ్రహిస్తాడండి. కాబట్టి ప్రియులారా, దీని నుంచి మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన నీకు నాకు విడుదల ఇవ్వగలడు, ఇస్తాడు. సరే, నేను ఒకవేళ లౌకికంగా ఆలోచించి నేను ఈ పరిస్థితిలో నుండి నాకు విడుదల అనుగ్రహిస్తాడా అనుగ్రహించలేడా అని కాకుండా మరి ముఖ్యంగా నాకంటూ విడుదల ఎక్కడి నుంచి అనుగ్రహిస్తుంటున్నాడండి అని కనుక ఆలోచించినట్లయితే అపవిత్రాత్మ చేతులలో నుండి నాకు విడుదల అనుగ్రహిస్తాడు. ఏంటండి? వెంటనే దయ్యములు పట్టిన వ్యక్తి ఆ స్త్రీ అని కాకుండా అపవిత్రాత్మ చేత ఎవరైనా కానీ నడిపింపబడి వాడి బంధకములలో ఉండి వాడిని సంతోష పెట్టడం కొరకు చెడు వ్యసనాలకు బానిస అయిపోయినారని అంటుంటాం కదండి. వాటి నుంచి కూడా విడుదల దయచేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి ప్రభు యేసు మనకున్నాడు. కానీ చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే ఆయన యొక్క ఆ శక్తిని నేను గుర్తెరగాలి, ఆయన యొక్క కనికరాన్ని నేను ఒప్పుకోవాలి, ఆయన యొక్క శక్తిని నేను అడగాలి. అప్పుడు నాకు తప్పకుండా విడుదల అనుగ్రహించగలడు. కాబట్టి ఇక్కడ మనకు సాదృశ్యంగానే ఆ రోజు ఆయన చేసినటువంటి ఒక గొప్ప క్రియ మనకు విడుదల విమోచన అనుగ్రహించడానికి యేసుప్రభు ఉన్నాడు. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ఇప్పుడు ఒకరికి స్వస్థత కలిగింది, బాగానే ఉంది. కానీ యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. ఇది ఒక రకంగా విశ్రాంతి దినమున వచ్చేవాళ్ళు స్వస్థత కొరకు వస్తున్నారని ఆ సమాజ మందిరపు అధికారి ఒక డైరెక్ట్గా మీరు ఏ రకంగా మనం ఆలోచించుకున్నప్పటికీ నువ్వు స్వస్థత కొరకు రావాలనుకుంటే ఈరోజు రాకూడదు, వేరే రోజులలో రండి అని అంటున్నాడు. ఒక రకంగా ప్రభువును నేను చూడటం కొరకు నా హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిని నేను గడపటము నాకు విమోచన విడుదల అనుగ్రహించేటటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి అడ్డుకునే వాళ్ళు ఉండే అవకాశం కూడా ఉందని మనం గ్రహించాలి ఈ ఒక వచన ప్రకారంగా. కనుక ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రియులారా, నిన్ను ప్రేమించే దేవుడు నీకుంటున్నాడు. కాబట్టి ఆ తప్పకుండా నువ్వు పడేటటువంటి బాధ ఆయనకు తెలుసు. ఇక్కడ యేసుప్రభు నిన్ను పిలిచి స్వస్థతనిచ్చినాడు. కాబట్టి అలా పిలవకుండా కూడా మనకేమైనా ఆటంకాలు వస్తున్నాయేమో కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అందుకు ప్రభు ఏమన్నాడో కూడా చూద్దాం. వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. యేసు ప్రభు పరలోక జ్ఞానం ఆయనలో ఎక్కువగా ఉంది. అంటే మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా వీరిని అడిగినప్పుడు అప్పుడు ఆయన వీళ్ళని అడిగినాడు, ఎవరైతే గద్దించినారో వాళ్ళతో మాట్లాడుతూ 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఇక్కడ ఏంటంటే విడుదల కోసము విముక్తి కోసము ఏ దినమైనా ప్రభువు చేయగలడు. అది కానీ వాళ్ళు ఏమంటున్నారు, పర్టికులర్ పీరియడ్లోనే చేయాలి అన్నది. అది కాకుండా ఈ దినమే అవుతుంది అన్నది కూడా నేను ఇంకొక ధైర్యం తెచ్చుకోగలిగినటువంటి ఇక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు నన్ను విడుదల చేయటానికి, నాకు విడుదల అనుగ్రహించటానికి, నాకు విమోచన ఇవ్వటానికి ఏ సమయమైనా ఏ స్థలమందైనా నాకు చేయగలడు. కాబట్టి ఫ్రెండ్స్, ఆ ధైర్యం నాకు కావాలి.
అంతేకాకుండా ఆయన శక్తిని నేను గుర్తించాలి. సరే, మానవ మాత్రులుగా మనకు ఆటంకాలు ఎదురైనప్పటికీ నన్ను ప్రేమించే యేసయ్య నాకున్నాడన్న ధైర్యంతో కూడా నేను ముందుకెళ్ళాలి. తర్వాత ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించింది. ఇక్కడ నేను గ్రహించవలసినటువంటి విషయం కూడా, సరే, దేవుని అవమానపరచిన వారు సిగ్గుపడ్డారు. వారి గురించి కాకపోయినా నేను ఆయన సన్నిధిలో వచ్చి నాకు విడుదల కలిగింది కాబట్టి ఆయన చేసిన క్రియలను బట్టి సంతోషించటము నేర్చుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండటం కూడా నేర్చుకోవాలి. ఇంకా ఇదే విషయంలో కూడా దేవుడికి నాకు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ అపొస్తలుడైన పౌలు ఎఫెస్సి సంఘానికి రాసిన పత్రికలో కూడా కొన్ని విషయాల్ని చూద్దాం. ఎఫెస్సి 6వ అధ్యాయం 5 నుంచి 9 కనుక చూసినట్లయితే, ఇప్పుడు మధ్యలో ఆటంకపరిచే వాళ్ళైనా అయి ఉండొచ్చు, నేను ఆయన చెంతకు రావటానికి అయినా అయి ఉండొచ్చు. నాతో ఏం మాట్లాడుతున్నాడు? దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఇక్కడ మనకు ఈ మాట మాట్లాడుతూ చెప్తూ ఏ వస్తువులు అంటే, అసలు దేవుడు యజమానుడు. 9వ వచనంలో కనుక చూసినట్లయితే, యజమానులారా, మీకును వారికి యజమానుడై ఉన్నవాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. అంటే దేవుడు పక్షపాతి కాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దాసులు యజమానులకు నమ్మకంగా ఉండాలి, యజమానులు వారిపైన యజమాని పరలోకమందున తండ్రి ఉన్నాడని. కాబట్టి ఇటువంటి ఇక్కడ ఒకవేళ అనుభవజ్ఞులు పలికినటువంటి మాటలు ఏంటంటే, ఎవరో ఒకరు బానిసత్వంలోనో విడుదల చేత, అంటే అనేక రకమైన బంధకముల చేత ఉన్నవాళ్ళు విడుదల పొందటం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని ఇంకా కొట్టడం మానివేసి వారికి విమోచన కొరకైనటువంటి మార్గాలలో వాళ్ళని తీసుకెళ్ళటం కొరకు నా ప్రయత్నం చేస్తూ యథార్థంగా ఉండాలి అన్నది. ఎందుకంటే వాళ్ళు అది ఆ రకంగానే ఉంటారు, నేను ఈ రకంగానే ఉంటారు అన్న విషయం కాకుండా వారికి విడుదల అనుగ్రహించటం కొరకు బయటికి తీసుకురావాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గర మనకు తెలిసిన వాళ్ళల్లో చూడండి, బాగా సన్నిహితులు దగ్గర వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి మనం సలహాలు ఇస్తూ ఉంటుంటాం. అరే, ఇతని దగ్గరికి వెళితే నువ్వు బాగుపడతావు, పలానా అడిక్షన్ సెంటర్కి వెళ్తే నువ్వు బాగుపడతావు అనే రకంగానైతే చెప్పినామో, ఈ రకంగా యేసు ప్రభు ద్వారా విడుదల కలుగుతుంది అని తెలియని ప్రజలు కూడా అనేకులు ఉన్నారు. వారిని ఆటంకపరిచే వాళ్ళు లేకపోలేరు. కానీ యథార్థ హృదయులై నా ప్రవర్తనను నేను సరిగా కలిగి ఉంటే ఆయనను నేను పొందుకున్నటువంటి ఆ విడుదలను ఇతరులకు కూడా చెప్పటంలో సహాయపడటంలో తప్పేమీ కాదండి. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరెవరైతే బంధకాల చేత ఉంటున్నారో ఆ బంధకముల నుంచి విడుదలను అనుగ్రహించటం కొరకు దేవుడు పక్షపాతి కాడు గనుక మనం కూడా పక్షపాత బుద్ధితో కాకుండా సరి అయిన మార్గంలో విమోచన విడుదల అనుగ్రహించడానికి కూడా మన ప్రయత్నం కూడా మనం చేద్దాం. కీర్తన 9వ కీర్తన 9వ కీర్తనలో చూసినట్లయితే, ఇక్కడ 9వ కీర్తన 1వ వచనంలో, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. అంతేకాదు, ఇప్పుడు ఈ యొక్క లూకాసు వార్తలో మనం చూసినటువంటి నడుము వంగిపోయినట్టు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీని చూసినప్పుడు ఆమె పక్షంగా ఏం చేశాడు యేసయ్య? అపవిత్రాత్మను విడుదల చేసినాడు, వెళ్ళగొట్టినాడు. ఈమె శరీరం బాగుపడింది. ఇక్కడ 3వ వచనంలో, నీవే నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. చూశారండి, నా పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు. అంటే ఏంటి? నా పక్షము జరగవలసినటువంటి ఆ యొక్క వాదన అంతా కూడా ఆయన ఇతరులతో జరిగించి నన్ను ఎవరైతే బంధించినారో వారితో యేసు ప్రభు మాట్లాడి నాకు విడుదలను దయచేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుతున్నావు. ఆయనలో ఇన్జస్టిస్ లేదు, అన్యాయము లేదు. కాబట్టి ఫ్రెండ్స్, నేను దేవుడి పట్ల ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాను?
చూడండి, ఆయన ప్రేమను ఎవరికి వివరించతరం కాదు. కాకపోతే మానవులుగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు నేను ఆలోచించేటటువంటి విషయాలను బట్టి కూడా ఆయన సన్నిధికి ఎంతవరకు నేను వెళ్ళాలి అన్న ఒక విషయం కూడా ఉంటుంది. కాబట్టి సజీవమైనటువంటి వాక్యం ద్వారా సత్యమైనటువంటి మార్గములలో ఈ యొక్క వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి దేవుడు మనకిస్తున్నాడు. కానీ ఇహలోకమందు ఉండేటటువంటి తలంపులను బట్టి, ఇహలోకమందు ఉండే జీవన విధానాలను బట్టి దేవుడికి దూరంగా వెళ్ళే పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు మనకు ధైర్యపరుస్తూ తిరిగి తన సరైన మార్గంలో పెట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాడు. కావున ప్రియులారా, నేను ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ఆయన నాకు ఇచ్చినటువంటి మార్గంలో నడవటానికి నా వంతు ప్రయత్నం నేను చేయాలి. ఇంకా యెషయా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యెషయా 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి. ఇక్కడ మనుషులతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ప్రియులారా, మానవుల యొక్క నైజం నేను బాగుండాలి, మంచిదే, ఇతరులు బాగుండాలని కూడా కోరుకుంటుంటాము. అదొక తెగ. మరికొద్ది మంది కూడా ఎలా ఉంటుంటారంటే నేను ఒక్కరిని బాగుంటే చాలు, వేరే వాళ్ళ గురించి నాకు అక్కర్లేదు. అదొక రకమైనటువంటి. కానీ నేటి దినం వాక్యం ఏమని మనకు వివరిస్తుంది అని కనుక ఆలోచించినట్లయితే, నేను కీడు చేయటం మాని కొద్దిమంది కీడు చేసేవాళ్ళు ఉంటారు. అందుకని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. నాలో కొంత మార్పు అన్నది వచ్చినట్లయితే ఇతరులకు నేను మేలు చేయగలిగినటువంటి స్థితి నాకు ఏర్పడుతుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు సోదరులారా, ఎవరైనా సరే నన్ను నేను ఒకసారి పరీక్ష చేసుకుంటూ, ఎందుకంటే వాక్యం ఎప్పుడైనా కూడా ప్రతి విధమైనటువంటి వ్యక్తులకు దేవుడి యొక్క ఆదరణ కలగాలని ఏ మానవుడు కూడా తను దుఃఖపడాలని ఇష్టపడ్డాడు. మన పరిసర ప్రాంతాల్లోనేమి, మన సహవాసములోనేమి, మన బంధుమిత్రులలోనేమి నేను కూడా ఎంతమందికైనా కీడు చేసి ఉంటే అతని క్షమాపణ అడిగి మేలు చేయటం అన్నది నేర్చుకోవాలన్నది. అప్పుడు నేను కూడా దాని నుంచి విడుదల పొందుకుంటాను. ఎందుకంటే నేను ఎవరికైనా కీడు చేసినప్పుడు నా అంతరంగంలో కూడా నువ్వు తప్పు చేసి పలానా వ్యక్తికి నష్టం చేసావన్నది నన్ను కూడా ముందుకు వెళ్ళనీయకుండా ఎప్పుడు వెనక్కి లాగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు నేను కూడా విడుదల పొందుకుంటాను. కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయటం అన్నది నేర్చుకోవాలి. అంతేకాదండి, ఇంకేమంటున్నాడు? న్యాయం తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. ఇక్కడ ఎవరెవరికైతే అంటే పిల్లలు, అనాథలనే పదము ఇక్కడ రాయబడి లేకపోయినప్పటికీ తండ్రి లేని వారికి అని అంటే ఎవరికైతే ఆధారము లేని వ్యక్తులకి కూడా మీరు సహాయపడటం కొరకు, వారికి కూడా అంటే బంధకాలలో బానిసత్వంలో ఉన్నప్పుడు విడుదల అనుగ్రహించమని, విధవరాలి పక్షంగా వాదించమని, అంటే వారికి సహాయం చేయమని. కాబట్టి వాక్యం విన్న ప్రతి ఒక్కరు నేను మాట్లాడినటువంటి విషయాలలో విడుదల విమోచన కలిగించగలిగిన దేవుడు మనకున్నాడు. ధైర్యంగా ఉండాలి. నాలో రావాల్సినటువంటి మార్పు ఏంటి అండి అంటే, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవాలి. ఇంకా రానున్న దినములలో చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ అన్యాయంగా కాకుండా న్యాయంగా, ఎవరైతే అన్యాయంగా ఉంటున్నారో వారికి న్యాయం జరగటానికి కొరకే మనం ప్రార్థిద్దాం. అంతే మాత్రమే కాకుండా గతంలో నేను ఎవరికైనా కీడు చేసినట్లయితే నేను క్షమించమని అడిగి, సరే వారు లేని పక్షంలో దేవుని సన్నిధిలో నన్ను నేను సమర్పించుకొని క్షమాపణ అడుక్కొని నేను కూడా విడుదల పొందుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం కూడా ఆ విడుదల పొందుకోవడానికి మనకు అవకాశం దేవుడిస్తుంటున్నాడు. కావున విడుదల పొందుకొని బంధకాలలో ఉన్న వారిని కూడా విడిపించే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు. వాక్యం విన్న ప్రతి ఒక్కరితో ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా బలపడినారని మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. ఇంకెవరైనా బంధకాలలో ఉన్నట్లయితే వారిని కూడా విడిపించండి ప్రభువా. మేము కూడా బంధకాలలో పడిపోకుండా సత్యమైన మార్గంలో నడిపించడానికి సహాయం దయచేయండి. అన్యాయంతో కాకుండా న్యాయంగా ప్రభువా మీ అందు స్థిరపడే కృప చూపించమని, ఎవరికి కీడు చేయకుండా మేలు చేసే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.